విజయం 25వ అధ్యాయం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయరామ స్వామికి సమర్థుల దర్శనం. శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగినారు. విద్యాసాగర, శ్రీ స్వామివారు దేశ పర్యటన తీర్థాటనల సందర్భంలో ఏ చిన్న పల్లెను కూడా వదలకుండా పరిశీలించారు. ఆధ్యాత్మిక ప్రగతి కోరే సజ్జనులను దృష్టిలో పెట్టుకున్నారు. యువకులను ఎందరినో దరిచేర్చుకున్నారు. అందులో జయరామ స్వామి ఒకరు. కాత్రాబాద్ వద్ద మాండవగఢ్ అనే గ్రామంలో బికాజీ పంత్ అను సజ్జనుడు ఉండేవాడు. ఆయన కుమారుడే జయరామ స్వామి. చిన్న వయసులోనే తండ్రి బికాజీ స్వర్గస్థులైనారు. జయరామ స్వామి తల్లి అయిన కృష్ణాబాయిని తీసుకుని పండరీపురం చేరినారు. అక్కడ కొంతకాలం పాండురంగని సేవించుకుంటుండగా తల్లి కూడా పరమపదించినది. జయరామ స్వామి చిన్నతనం నుండియే భగవద్భక్తి కలిగి మోక్ష సాధన మార్గం ఎవరు చూపుతారా అని జిజ్ఞాసువుగా ఉండేవాడు. పాండురంగుడు అతనికి ఇష్ట దైవం. తల్లి తండ్రి అనుబంధాలు వాటంతటవే తెగిపోయిన కారణంగా ఆయన మనసులో భగవంతుడే తల్లి తండ్రి అనే భావం దృఢపడింది. అచటనే గల గోపాలపురమునందు సాధన అనుష్ఠానంను ప్రారంభించి తీవ్రతరం చేశాడు. ఒకనాడు శ్రీ పాండురంగడే అతని భక్తికి మెచ్చి దర్శనమిచ్చాడు. బాలక, ఇంత చిన్న వయసులో నీవు ఏమి కోరి కఠోర దీక్ష బూనినావు అని ప్రశ్నించగా ఆ దర్శనమునకు ఆ పరమాత్మ యొక్క వాత్సల్యతకు పులకరించిన జయరామ స్వామి నమస్కరించి, హే పండరీశా, పాండురంగ, భక్తవత్సల, నీ దర్శనంతో నా జన్మ తరించినది. నీకు తెలియకుండా నాకేమి కోరికలున్నవి? స్వామి, నాకు మోక్ష మార్గము తెలుసుకొని సాధన చేసి ముక్తి పొందాలనే ధ్యేయం తప్ప వేరేమీ లేదు. దానికి తగిన మంత్రోపదేశమునిచ్చి నన్ను కృతార్థుని చేయుమని కోరెను. అప్పుడు ఆ పాండురంగడు వడగాంలో కృష్ణప్పయ్యను రాజయోగి ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన నీ లక్ష్యమునకు తగిన మార్గం చూపునని హితము చెప్పినాడు. ఆ స్వామి వాక్కుల ప్రకారం జయరాం వడగాం గ్రామం చేరి కృష్ణప్ప గారిని ఆశ్రయించెను. వారు దయార్ద్ర హృదయులు, పూర్ణ పురుషులు, సజ్జనులు. జయరాం గారి పరిస్థితిని గ్రహించినారు. శ్రీ పండరీశుడే తన వద్దకు పంపినాడనగానే ఆయన ఆనందభరితులైనారు. వారి అనుగ్రహం ప్రసరించిన వెంటనే మంత్రోపదేశం పొంది జయరాం సాధనతో పరిపక్వతను పొందినారు. సమాధి స్థితి కలిగి ఆనందానుభూతిని అనుభవించారు. తదుపరి కర్తవ్యాన్ని శ్రీ సమర్థులు అనుగ్రహిస్తారు. వారిని చేరి శరణు పొందమని సలహా ఇచ్చి జయరాంను దీవించి పంపారు కృష్ణప్ప యోగి. శ్రీ సమర్థులు ఎప్పుడూ ఒక చోట ఉండరని, పర్యటనలోనూ అటవీ ప్రాంతంలో ఉంటారని తెలుసుకున్నారు జయరాం. వారు ఒకసారి మహుళీ సంగమ స్నానానికి వస్తున్నారని జనులు చెప్పుకొని తండాలుగా పోచుండగా తాను కూడా వారితో పాటుగా మహుళీకి చేరుకున్నాడు. శ్రీ సమర్థ రామదాస స్వామి వారిని దర్శించగానే మహా తేజస్వి అయిన పూర్ణ పురుషుని ప్రభావం, శక్తియుక్తులు ప్రస్ఫుటంగా తెలుస్తున్నవి. ఆ సాధు మహాత్ముని కడకు అమాంతంగా వెళ్లి వారికి సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు కట్టుకొని నిలిచాడు. శ్రీ సమర్థులు మందస్మిత వదనార విందంతో అమృత జల్లుల వంటి మాటలతో పలికరించారు. వారి ప్రేమాస్పద వాక్కులు తల్లిదండ్రుల ప్రేమను మించి ఉన్నవి. ఆ పలకరింపుతోనే ఎన్నో జన్మలలో వారితో తనకు అనుబంధం కలిగి ఉన్నట్లు భావన కలిగింది. ఆ దివ్య మంగళ స్వరూపంను ఎంత చూచినా తనివి తీరదన్నట్లు అనిపించింది. అష్ట సాత్విక భావాలు ఒక్కసారిగా పొంగి వివశుడైనాడు. శ్రీ సమర్థుల హస్తస్పర్శతో మామూలు స్థితికి రాగలిగినాడు. తనకు జరిగిన అనుభవాలను విన్నవించుకోగా శ్రీ స్వామివారు చిరునవ్వులు నవ్వుచూ, కృష్ణప్ప, నేను వేరు కాదు కదా అన్నారు. ఒక్కసారి వడగాం వచ్చి తన గురువైన కృష్ణప్పకు దర్శనం ఇప్పించమని కోరగా జయరామ స్వామి కోరిక మన్నించి ఒప్పుకున్నారు. శ్రీ సమర్థులు వడగాం చేరిన సమయం శ్రీకృష్ణ జయంతి పండుగ వచ్చింది. వడగాం గ్రామస్తులంతా ఎనలేని ఉత్సాహంతో ఆ ఉత్సవాలను కృష్ణప్ప స్వామి వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకొంచున్నారు. అదే సమయంలో శ్రీ సమర్థ రామదాస స్వామి వారు వారి గ్రామానికి రావడం జరిగింది. జయరాం ఆనందానికి మేరలేదు.
తనకిచ్చిన మాట శ్రీ సమర్థులు ఈ రకంగా మంచి శుభ సందర్భంలో నెరవేర్చినారని సంబరపడినాడు. తన ప్రథమ గురువైన కృష్ణప్పతో కలిసి జయరాం గ్రామస్తులందరినీ కలుపుకొని ఎదురేగి వందనములు చేసి ఆహ్వానించి ఉచితాసనమున కూర్చుండ చేసినారు. అర్ఘ్యపాద్యములిచ్చి ఆనందపడినారు. శ్రీ సమర్థులు ప్రసన్నులై పరమానందంతో కృష్ణప్ప స్వామిని కౌగిలించుకున్నారు. వారిరువురి కలయికను గంగాయమునుల సంగమముగా వర్ణించుకొని అందరూ ఆనందభరితులైనారు. గ్రామస్తుల కోరికపై అచట కొన్ని రోజులుండి ఉత్సవములు పూర్తి గావించిరి. తదుపరి ఆ గ్రామస్తుల కోరికపై అచటనే ఒక హనుమంతుని ఆలయం నిర్మాణం చేయించి విగ్రహ ప్రతిష్టాపనం చేయించినారు. జయరాం స్వామికి గ్రామస్తులకు ఆశీస్సులనిచ్చి కృష్ణప్ప స్వామి వారి వద్ద వీడుకోలు తీసుకొని వెళ్ళిపోయినారు. తర్వాతి కాలంలో ఆ గ్రామంలో కృష్ణ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుచుండగా శ్రీ సమర్థులు కొద్ది కాలం తర్వాత ఆ ఉత్సవాలలో రథోత్సవం కూడా జరగాలని ఒక రథాన్ని తయారు చేయించి పంపించారు. ఆ గ్రామస్తులు చిరకాలం శ్రీ సమర్థులను గుర్తు చేసుకుంటూ ఉండేవారు. విద్యాసాగరా, శ్రీ సమర్థ రామదాస స్వామి ఏ కార్యము చేయించినా అది నింగినున్న దేవతలు ప్రసన్నులై భక్తులకు వరములు కురిపించే విధంగా ఉండాలని తమ దాసబోధ గ్రంథంలో తెలిపి ఉన్నారు. అదేవిధంగా వారు ఎక్కడ ఉత్సవాలు చేయించినా దేవతలు ప్రసన్నులైనారు అని జయజయనాదములతో శ్రీ నిత్యానందులు నమస్కరించి తదుపరి లీలలు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ రంగనాథ స్వామి నిగడి. శ్రీ సమర్థుల శిష్యులలో ప్రముఖులుగా పేరుగాంచిన శ్రీ రంగనాథ స్వామి నాజ్రే పరగణాకు అధిపతి అయిన దేశ్ పాండ్య వంశదీపకుడుగా జన్మించారు. తండ్రి పేరు గోపాలరావు పంత్, తల్లి పేరు బయబాయి. పెద్దన్నగారు యాదవరావు పంత్. వీరు బీదర్ సుల్తాన్ వద్ద కొలువులో ఉండేవారు. తమ్ముడు విఠలరావు పంత్. ఆయన కూడా కొంతకాలం అన్నగారితో పాటే అదే కొలువులో లెక్కలు వ్రాస్తూ ఉన్నారు. రంగనాథ స్వామి చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి తీర్థాటన చేస్తూ బదిరీ క్షేత్రమును దర్శించి తదుపరి అచ్చటనే ధ్యాన నిష్టబూనినారు. పూర్వజన్మ సుకృతం విశేషం చేత వారికి భగవదాదేశం ఇలా వినిపించింది: నీ తండ్రియే నీకు గురువు, నీవు అక్కడికే పోయి వారి వద్ద ఉపదేశం పొందుమని ఆదేశమైనది. ఇక చేయునది లేక తిరిగి స్థానానికి స్వగృహానికి వచ్చి చూడగా తల్లి గతించినది. తండ్రి సన్యాస దీక్షను పొంది నిజానంద స్వామిగా ప్రఖ్యాతి గడించి ఉన్నారు. తమ్ముడు మాత్రమే ఇంటి వద్ద వ్యవహారములు చూచుకొంచున్నారు. అన్నీ గమనించుకుని రంగనాథ స్వామి తన తండ్రిగారైన నిజానంద స్వామి వారినే ఆశ్రయించినారు. స్వామివారు ప్రసన్నులై రంగనాథ స్వామికి మంత్రదీక్షను అనుగ్రహించారు. తదుపరి నిజానంద స్వామివారు కహాడ్ క్షేత్రంలో జీవ సమాధి పొందగోరి రంగనాథ స్వామితో కొంతకాలం తర్వాత కృష్ణా తీరంలో సంచరించు ఒక మహామహిమాన్వితుడు నీకు గురువు కాగలడు, అతడన్నింట సమర్థుడు, నీవు అతని చేత ఆశీర్వదించబడదవు అని బోధించి జీవ సమాధి పొందినారు. తర్వాత కొంతకాలమునకు రంగనాథ్ శ్రీ సమర్థులను కలవడానికి గుర్రము పైన బయలుదేరినారు. అప్పుడు వారు కోరేగాంలో ఉన్నారు. వస్తుండగా దారిలో నిగడి అను చోట అడవిలో ఒక వాగు పారుచుండెను. అచ్చట బురదలో గుర్రము దిగబడినది. దానిని అతి కష్టము పైన పైకి రప్పించిరి. తదుపరి వారికి ఈ స్థానంలో ఏదో విశిష్టత ఉన్నది కావుననే ఆ సూచన ఈ గుర్రము ద్వారా తెలుపబడినది అనుకుని ఆ ప్రదేశంను తన నివాసముగా మలుచుకునిరి. శ్రీ సమర్థుల వారిని మహుళీ సంగమం నందు కలుసుకొనిరి. శ్రీ సమర్థుల శక్తి సామర్థ్యాలను ఆయన తేజోవంతమైన ముఖమండలం దర్శించగానే ఆకలింపు చేసుకున్నారు. వారికి పాదాభివందనం చేసినారు. శ్రీ సమర్థులు వారి వినయ విధేయతలకు ప్రసన్నులైనారు. రంగనాథ స్వామి శ్రీ సమర్థులను ప్రార్థించి తనకు మంత్రదీక్షను ప్రసాదించమని కోరారు. తనను శిష్యునిగా అనుమతించమని వేడుకున్నారు. అతని సాధనాకాంక్షకు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీ సమర్థులు, నీకేమి తక్కువని ఇప్పుడు మంత్రదీక్ష కోరుచున్నావు? రంగోబా, నీ వద్ద లేనిది నా వద్ద ఏమున్నది? నీకు సర్వము సిద్ధించే ఉన్నది కదా అన్నారు. అప్పటికే రంగనాథ స్వామికి అణిమాద్యష్ట సిద్ధులు సిద్ధించినవి. ఆయన గొప్ప సాధకుడని గ్రహించారు. అప్పుడు రంగనాథ స్వామి ఇలాగన్నారు: గురుదేవా, తమరలా పలుకుట న్యాయం కాదు.
నేను సిద్ధుడన్న అహంకారం నాకుండరాదని, నా తండ్రి గారి ఆదేశం నేను తలదాల్చవలెనని, నాకు దిశానిర్దేశం చేసే గురువున్నారని నిరంతరం నేనొక గురువుకు, అది సమర్థులైన తమకు శిష్యుడననే భావమే నాలో స్థిరపడుటకు తప్పనిసరిగా తమరు మంత్రదీక్షను అనుగ్రహించి శిష్యునిగా అంగీకరించమని పాదాలు పట్టి ప్రార్థించారు. రంగోమాలోని ఆదర్శ గుణాలకు, అతని వినయ సంపన్నతకు శ్రీ సమర్థులు ముగ్ధులైనారు. ఉప్పొంగిన వాత్సల్యంతో ఆయనకు మంత్రదీక్ష ప్రసాదించి ఆశీర్వదించి ఇలా అన్నారు: జపధ్యానములు ఇంకనూ తీవ్రతరం చేయాలి రంగోబా. ఇప్పుడు దేశ పరిస్థితులు అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ సమాజంలోని అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించి జాతిని రక్షించుకునేలా ఉద్యమంలో దైవశక్తి మనకు తోడ్పడాలంటే తప్పక నీలాంటి సాధకుల వలననే సాధ్యమవుతుంది. నీవు సకల సద్గుణ సంపన్నుడై ఇక్కడే ఉండి రామనామ ప్రచారం చెయ్యి, తద్వారా అన్నీ సానుకూలమవుతాయి అన్నారు. అనతి కాలంలోనే శ్రీ రంగనాథ స్వామి అక్కడే మఠ నిర్మాణం చేసుకొని కొన్ని వందల మంది శిష్యులను చేర్చుకొని అద్భుత శక్తులు కూడా సాధించారు. అన్ని శక్తి సామర్థ్యములు కలిగినా శ్రీ సమర్థుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉండేవారు అని తెలిపి శ్రీ నిత్యానందులు తర్వాతి విషయాన్ని ఇలా చెప్పారు: అచ్చటనే జయరాం స్వామి గారు కూడా కలిసిరి. అప్పటికే జయరాం స్వామి గారు శ్రీ సమర్థుల వద్ద మంత్రదీక్షను పొంది ఉండిరి. తర్వాత కొన్ని రోజులు కీర్తనలు, ప్రవచనములు సలుపుచూ శ్రీ సమర్థులతోనూ వారి శిష్యులతోనూ మహులీలోనే గడిపినారు. లోగడ ఖాన్కు బుద్ధి చెప్పినప్పటి నుండి అక్కడ హిందువులకు ఏ ఇబ్బందియూ లేదు. తదుపరి శ్రీ సమర్థుల వారిని ప్రార్థించి నిగడికి ఆహ్వానించి తోడ్కొని వచ్చారు. రంగనాథ స్వామి ఆశ్రమంలో ఆనందోత్సాహాలతో జలోక్తులతో గురు శిష్యులు 2 రోజులు గడిపిన తదుపరి శ్రీ సమర్థులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. రంగనాథ స్వామిని మరియు జయరాం స్వామిని సమర్థులు అత్యంత ప్రేమతో చిరంజీవి అని సంబోధించేవారు. శ్రీ సమర్థులు మహులీలో ఉండగానే వారి దర్శనానికి శ్రీ తుకారాం మహారాజు వారు రావడం జరిగింది. సంత మహాత్ముని దర్శనంతో వారు అపరిమితానంద భరితులైనారు. సంత పురుషుల కలిక ఎప్పుడు జరిగినా దీపావళి, దసరా పండుగల వలె మహాపర్వదినంగా పరిణమించును. వారి శిష్యులందరూ గంగా యమునల సంగమమే వీరిరువురి కలయిక అని ప్రశంసించుకొనిరి. గంగా యమునల అంతర్వాహిని సరస్వతిగా ఉండి త్రివేణి సంగమం అయినది. ఇక్కడ ఇరువురు సంతు మహాత్ముల మధ్యన జరుగు సంభాషణయే సరస్వతిగా చెప్పబడినది. శ్రీ సమర్థులు శిష్యులకు చెప్పి మిఠాయిలు, ప్రత్యేక వంటకములు చేయించినారు. పండుగల వలె ఆ రోజు గడిచినది. అక్కడకు చించువడు మౌర్యాదేవ్ గారు వచ్చి దర్శించుకున్నారు. రఘునాథ స్వామి, ఆనందమూర్తి మొదలైన వారందరూ కూడా శిష్య మండలిలో చేరి గురుదేవులకు అత్యంత ప్రియ శిష్యులుగా ప్రవర్తించేవారు. శ్రీ సమర్థ రామదాస్ వారికి శిష్యుడనిపించుకుంటే జన్మ ధన్యమవుతుందని సాధకులు భావించేవారు. గురువులకు శిష్యులయందు ప్రేమ ఎల్లవేళలా ఉంటుంది. కానీ గురువాజ్ఞను తూచా తప్పకుండా పాటించుచు, గురుమంత్రమును దీక్షగా జపించుచు సాధనలో తత్పరుడై ఉండు శిష్యుల పైన అపార ప్రేమ కలుగుతుంది. ఏ శిష్యునిలోనైనా ఉండకూడని గుణములు దూరీకరించుటలో గురువులు అత్యంత జాగరూకత వహించెదరు. శ్రీ సమర్థులు అట్లు శిక్షణనిచ్చుటలో దిట్ట. అందుకే వారి వద్దకు అనేకులు వచ్చి శిష్యకోటిలో చేరుట జరిగింది. విద్యాసాగరా, ఈ విధంగా శ్రీ సమర్థులు తమ శిష్యులను తీర్చిదిద్దుట ద్వారా సమాజోద్ధరణ గావించినారు. వారి యోగశక్తి ఎక్కడైతే అక్కర పడుతుందో అక్కడ వినియోగించుటకు వెనుకాడలేదు. ఆ శక్తి అపరిమితమైనది, ఎంత వినియోగించినా తరుగనిది అని నిత్యానంద యోగి ప్రబోధం చేసి తర్వాత శ్రీ నిత్యానందులు ఈ విధంగా సమర్థుల లీలలను చెప్పసాగినారు. ఒక రోజున శ్రీ సమర్థుల వారిని దర్శింపగోరి శివాజీ మహారాజు గారు వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం 2 గంటల సమయం. మంచి ఎండలు కాస్తున్నాయి. గురుదేవులు రామ్ఘలీ లోయ వద్ద ఉన్నట్లు తెలుసుకొని అక్కడకు వచ్చి చేరుకున్నారు. వస్తూనే గురుదేవుల దివ్య దర్శనంతో తాను పడిన కష్టమంతా మరిచిపోయి ఆనందపూరిత హృదయంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. గురుదేవులు ఆశీర్వదించి,
ఏమి శివాజీ, నీ ముఖం వాడిపోయి నీరసంగా ఉన్నట్లున్నావేమి? మా రాజావారు నీరసపడితే ఇక మాకు రక్షణ ఎక్కడిది అంటూ పలకరించారు. శివాజీ, గురుదేవ్, తమరి కృపాశీస్సుల నీడలో మాకేమీ లోటు లేదు. ఎండ ఎక్కువగా ఉన్నందున అలసట పొంది నీరసము, అంతకన్నా ఏమీ లేదు అన్నారు. ఓహో, అంతేనా? అయితే ఇదిగో ఈ నీరు త్రాగి సేద తీర్చుకోండి అంటూ శ్రీ సమర్థులు కూర్చున్న వెనుకగా ఉన్న ఒక శిలను తన చేతిలోనున్న దండముతో తొలగించినారు. ఆశ్చర్యంగా అచ్చట చక్కెర నీళ్ల వంటి తీయని మంచినీళ్లు ఆ రాళ్ల మధ్యలో ఉన్నాయి. శివాజీని త్రాగమని చెప్పగా వారు ఆ నీటిని త్రాగినంతనే తన అలసట పూర్తిగా తొలగి నూతన ఉత్సాహం పొందినారు. దాని పేరే కుబడి తీర్థం అని పెట్టారు. అమృత ధారవలే అచ్చట కొండలో నుండి నీరు సన్నగా చేరుతూ అందరికీ దాహం తీరుస్తుంది. సంత్ మోరాజీ పంత్ విందు. శ్రీ నిత్యానంద యోగి గారు తిరిగి శ్రీ సమర్థుల వారి లీలలిట్లు చెప్పిరి. విద్యాసాగర, చించవడ్ అనే గ్రామ నివాసి మోర్యాదేవను మహాత్ముడు, గొప్ప సంతు పురుషుడు ఉండేవాడు. వారు ఒకసారి శ్రీ సమర్థుల వారిని తమ ఇంటికి ఆహ్వానించినారు. అదే సందర్భంలో శ్రీ తుకారాం మహారాజ్ వారు కూడా వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావించి వారికి కూడా ఆహ్వానం పంపియున్నారు. అయితే వారు వస్తున్న సమాచారం నిశ్చింతగా తెలియరాలేదు. మోర్యాజీ పంత్ ఈ సంగతి శ్రీ సమర్థుల వారికి విన్నవించుకోగా, నీ ఏర్పాట్లు నీవు చేయి, మహారాజ్ ఎందుకు రారు, వస్తారనే విశ్వాసం నీలో తగ్గరాదు అన్నారు. మోర్యాజీ పంత్కి కొన్నంత ధైర్యం వచ్చింది. అన్ని ఏర్పాట్లు చక్కగా జరిపించారు. ప్రసాదాలు, మిఠాయిలు, పంచభక్ష ప్రమాణాలు సిద్ధం చేయించినారు. సరి అయిన సమయానికి శ్రీ తుకారాం మహారాజు వారు కూడా విచ్చేసినారు. మోర్యా పంత్జీ ఆనందభరితులైనారు. శ్రీ సమర్థుల వారికి పాదపూజ చేయబోతే వారు నిరాకరించినారు. ఏలననగా తోటి సంతు మహాత్ములు స్వీకరించని పూజ తాను స్వీకరించరాదని తెలిపారు. అందరూ కలిసి తమ తమ ఆరాధ్య దైవాలను అర్చించితే చాలునని శ్రీ సమర్థులు తెలిపినారు. మోర్యాజీ పంత్ దానికి ఒప్పుకొన్నారు. శ్రీ తుకారాం మహారాజ్ దానిని సమర్థించారు. శ్రీ తుకారాం మహారాజ్ ఇలా ఆజ్ఞ ఇచ్చారు. నైవేద్యాలకు శ్రీ సమర్థులకు 4 విస్తర్లలో సకల పదార్థాలు వడ్డించాలి. తుకారాం వారి కొరకు 2 విస్తర్లలో వడ్డించాలి. మోర్యాజీ పంత్ గారి ఆరాధ్య దైవం శ్రీ గజాననులు కావున 1 విస్తరిలో వడ్డించాలి అని ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులు ఆ విధంగానే వడ్డన చేసిన తదుపరి శ్రీ తుకారాం మహారాజ్ మోర్యాజీతో, మీ స్వామి వారిని తొలుత రమ్మని పిలవండి, తర్వాత మిగిలిన వారంతా వస్తారు అన్నారు. మోర్యా పంత్జీ, అంతటి సామర్థ్యము గల వారెవరున్నారు మహాత్మా అన్నారు. తుకారాం మహారాజ్ వారు శ్రీ సమర్థుల వంక చూచారు. వారు శ్రీరామ ప్రభువులను స్మరించినారు. వారు ధ్యానించగానే శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రుల వారు 4 వచ్చి వారి వారి స్థానాలలో ఆసీనులైనారు. శ్రీ తుకారాం మహారాజ్ వారి ప్రార్థన మన్నించి శ్రీ పండరీనాథుడు, రుక్మాబాయి వచ్చి ఆసీనులైనారు. అప్పుడు మోర్యాజీ పంత్ గారు ప్రార్థించగా శ్రీ గజాననుడు కూడా వచ్చి తనకు నిర్ణయించిన పీఠం పైన ఆసీనులైనారు. మువ్వురును వారి వారి ఇష్టదైవములకు నివేదన చేయగా వారు తృప్తితో భుజించి ఆశీర్వదించి అదృశ్యమైనారు. అయినా ఆయా దేవతల రూపాలు వారి మువ్వురికే దర్శనమైనాయి. కానీ మిగిలిన శిష్య బృందానికి ఎవ్వరికీ కనిపించలేరు. కానీ విస్తర్లలో వడ్డించిన పదార్థములు స్వీకరించబడి ఖాళీ విస్తర్లు మాత్రం దృగ్గోచరమైనాయి. శిష్యులందరికీ తర్వాత ఈ విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యం, ఆనందములు ముప్పరికొన్నాయి. తదుపరి మహాత్ములైన ముగ్గురికి విస్తర్లు వేసి వడ్డించినారు. ఆ సాయంకాలం మహాసంకీర్తనం శ్రీ తుకారాం మహారాజ్ వారిచే గావింపబడినది. త్రిమూర్తుల వలె 3 మహాత్ముల కలయికతో చించవడ్ గ్రామస్తుల ఆనందం వెల్లివిరిసినది. తర్వాత శ్రీ సమర్థులు, శ్రీ తుకారాం మహారాజ్ వారలు మోర్యా పంత్జీ వద్ద వీడ్కోలు పొంది తమ తమ స్థానాలకు వెళ్ళుట జరిగింది. గ్రామస్తులందరూ మోర్యాజీ పంత్ యొక్క భక్తి ప్రపత్తులను తెలుసుకొని ఆ రోజు నుండి వారిని అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. విద్యాసాగర, గ్రామానికి భక్తి మార్గ ప్రబోధం చేయగల మహాత్ములు, సన్మార్గంలో తాము నడుస్తూ సర్వులను నడిపించగల దిట్టలైన వ్యక్తులు పూర్వం ఉండేవారు.
అటువంటి వారి వల్లనే హిందూ ధర్మం ఆది నుండి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ నిలబడి ఉన్నదని ప్రబోధించి శ్రీ నిత్యానందుల వారు ఆనందపరవశులై జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ నాదములు చేయగా అందరూ శృతి కలిపినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 25వ అధ్యాయం సంపూర్ణం.